ఢిల్లీలో ఎన్ఐకి అంటుకొని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా, దానికి అంటుకొని దాని పక్కనే దానికి ఆపోజిట్లో ఈ సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, పారామిలిటరీ మొత్తం డీజీ ఆఫీసులు అనమాట. దాన్ని సిజిఓ ఆఫీసులు అంటారు. వాటికి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఏంటంటే అటల్ అక్షయ యోజన ఊర్జా భవన్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆ బిల్డింగ్లో ఆ చుట్టుపక్కల ఎన్ఐఏలు, ఈ సిజిఓలు ఎవరైనా డ్యూటీ చేసిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డ్యూటీ చేస్తే వాళ్ళ పిల్లల్ని ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వదిలేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు. వాళ్ళు తినడానికి ఆడుకోవడానికి కావాల్సిన సామాన్లు ఇచ్చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైతే డ్యూటీలు చేసుకోవాలనుకుంటున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఉదయాన్నే అప్పచెప్పి వెళ్ళిపోతారు. సాయంత్రం 5 గంటలకు అది క్లోజ్ అయిపోద్ది. సాయంత్రం 5 గంటలకు వచ్చి మళ్ళీ వీళ్ళు పికప్ చేసుకుని పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఆఫీసులకి ఇస్తుంది. నేను ఫస్ట్ టైం ఇది విని ఆశ్చర్యపోయా. మన పిల్లల్ని కూడా కేర్ టేకర్ గవర్నమెంట్ పెట్టిందని, పిల్లల కోసం కూడా. ఇలా మీకు తెలిసిన ఇంకా వేరే డిపార్ట్మెంట్లకి ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కంటెంట్ ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.